నమస్తే టీఎన్ న్యూస్ కి స్వాగతం. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండల శివారు ప్రాంతంలో గల పాతరి వెంకటయ్య పొలం దగ్గర పశువుల పాకలో కట్టేసిన 3 మేకలపై చిరుత దాడి చేసి 2 మేకలను తిన్న విషయంలో ఫారెస్ట్ అధికారులు వెంటనే అప్రమత్తమై చిరుతను బంధించే ఆలోచనలో భాగంగా గుట్టపైన బోన్ ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇట్టి కార్యక్రమంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యూనియన్ ట్రాకర్ కుర్మయ్య పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలంలోని పాతర వెంకటయ్య పొలం దగ్గర కట్టేసినటువంటి మేకలపైన చిరుతపులు దాడి చేసి 2 మేకలను చంపిన విషయం అందరికీ తెలిసిందే. ఇటు విషయంలో చుట్టుపక్కల రైతులు చాలా భయాందోళనకు గురైనారు. కాబట్టి ఇటు విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఫారెస్ట్ అధికారులు ఈరోజు గుట్టపైన బోన్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటు బోన్ ఏర్పాటు విషయాన్ని మనం ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేద్దాం. రండి. సార్ అది అదే అతది పైంది లాక్యం కింద చెట్లు పైకి అదే ये जानते हैं ना ये मौसम మేకప్ గురించి అని ఎందుకంటే దాపుగా ఉండడం వల్ల మనకు చిత్తపులి డేజ్ ఉందంటే మ్యాక్సిమం అయితే చిత్తపులి ఇందులో పడదు. ఇదే చిరుతపులి గురించి మనము ఎందుకంటే మేకను పెట్టాం కదా, మేకను పెట్టడం ఎందుకంటే మనకు డేర్గా కనబడితే చిరుతపులి గమనించి చిరుతపులి ఏదో పెట్టిందని ఆలోచనతోటి మనకు మ్యాక్సిమం బోన్ లోపలికి రాకపోవచ్చు. ఎందుకంటే ఈ పొరక వేయడం వల్ల మనకు అడవిలో ఏదైనా చెట్లులా ఉందని అనుకునే అవకాశం ఉండి బట్టి ఇది పొరక పెట్టామంటే అది స్ట్రేట్గా అడవిలో ఉందని అనుకుని మేకపిల్ల సడన్గా బోన్లకు పడడం జరుగుతుంది సార్. ఎందుకంటే మనం ఎందుకంటే అవైలబుల్గా ఇలా పెడితేనే మనకు మ్యాక్సిమం మేకొచ్చి దాని లోపల ఉంటే ఆటోమేటిక్గా చిరుతపులి వచ్చి పడడం జరుగుతుంది సార్. నా పేరు కుర్మయ్య, నేను ఎనిమల్ ట్రాకర్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేయడం జరుగుతుంది. 1 సంవత్సరం అవుతుంది సార్ ఇందులోనే చేయడము. లక్ష్మణ్ సార్గా ఎందుకంటే నేను ఒకప్పుడు స్నేక్స్ క్యాచ్గా చేస్తుంటే స్నేక్ క్యాచ్గా చేయడం వల్ల అందులోకి నాకు తీసుకోవడం జరిగింది. నేను ఇందులోనే చేయబట్టి 1 సంవత్సరం అవుతుంది. ఎందుకంటే నేను ప్రతిగా స్నేక్స్ రెస్క్యూ చేస్తుంటే సో ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఈ చిరుతపులిలు కూడా మేము అవగాహనతోటి మాకు డిపార్ట్మెంట్లో ఆదర్శం ఇచ్చింది సార్. చెప్పండి కుర్మయ్య గారు, ఇప్పుడు అది మీరు కెమెరా దగ్గర ఫిట్ చేస్తారు కదా? ఓకే సార్. ఈ కెమెరా ద్వారా మనకి ఎలాంటి ప్రయోజనం ఉందనుకోవడం అంటే చిరుతపులి రావడము, మన ఫొటోస్ వీడియోస్ రికార్డ్ కావడం వల్ల
మనం ఈ వీడియో కెమెరా పెట్టడం జరుగుతుంది సార్. ఎందుకంటే ఎగ్జాక్ట్గా మ్యాక్సిమం కెమెరా లేకుంటే మనకు చిరుతపులి ఎలా వస్తుంది ఏందనేది కూడా మనకి కెమెరా పెడితే మనకు ఫ్లో తెలవడానికి ఈ కెమెరా పెడుతున్నాం సార్. ఇప్పుడు ఈ కెమెరా పెట్టడం ద్వారా క్లియర్గా మనకు ఫోటోలు వచ్చి అంటూ మనకు తీసే అవకాశం ఉందా? కెమెరా ద్వారా వచ్చే అవకాశం ఉందా? ఉంది సార్. ఓకే ఓకే 100% వస్తుంది సార్. అంటే ఈ కెమెరా పెట్టడం ద్వారా మనకి ఎక్కడి నుంచి పూలు వస్తుంది అంటే ఏ విధంగా మనం అంటే ఎక్కడ సైడ్కి వెళ్ళి వస్తుంది, ఏ ప్లస్కి వెళ్ళి వస్తుంది అని ఈ వీడియో కెమెరా కవర్ చేయడం, మనకు లోపలికి వెళ్తుందా ఎక్కడ వెళ్తుంది అనేది కూడా మనకు ఇది కెమెరా మనకు అందుబాటులో చూపించడం. దాని గాసం బాగా పెట్టి ఏం పడతా చెప్పండి. ఈ రోజు ఇక్కడ బోన్ ఏర్పాటు చేస్తారు కదా, సార్. ఈ బోను ఏర్పాటు చేయడం ద్వారా మనకు ఎలాంటి ప్రయోజనం ఉందనుకోవాలి? రెండవది, ఈ బోన్ ఏర్పాటు చేయడం ద్వారా ఖచ్చితంగా చిరుతపులి ఇక్కడికి వస్తుందని చెప్పేసి ఏమైనా నమ్మకం ఉందంటారా? ఉంది సార్, 100% ఉంది. ఎందుకంటే మనము ఇలా మేక కట్టేయడం వల్ల మనకు ఈ CC ఫుటేజ్ వల్ల మనకు, ఎందుకంటే నిన్న సాయంకాలంగా ఈయన వెంకటయ్య పొలం దగ్గరికి మేక చిరుతపులి రావడం జరిగింది. అంటే మ్యాక్సిమం 9 గంటలకు రావడం జరిగిందంట. 9 గంటలకు వచ్చి అటాక్ చేయడం జరిగింది. మాకు ఆ టైంలో 10:30కి ఫోన్ చేశారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మేము వచ్చి చూసాము. చూసిన తర్వాత మా పై ఆఫీసర్లు ఫోన్ చేశారు మాకు. మేము మార్నింగ్ వచ్చి 6 o'clock వచ్చి మేము ఈ చేను దగ్గరకు వచ్చి చూసాము ఎక్కడెక్కడ ఉంది అనేది. ఈ చుట్టుపక్కల మొత్తం సరౌండింగ్ మొత్తము ఎంక్వైరీ చేసాము. ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక మేకని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది. ఒక మేకనేమో మొత్తం గుంజుకువెళ్ళి ఎక్కడ పెట్టేసిందో అడవిలో తెలియదు. మ్యాక్సిమం అయితే మేము ఈ బోన్ ఏర్పాటు చిరుతపులి గురించి అని ఎయిర్ఫైగా చేస్తున్నాము. ఎందుకంటే మేకని ఇలా పెట్టినామంటే మ్యాక్సిమం చిరుతపులి వచ్చి పడడం నాకు మ్యాక్సిమం అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఇలా ఎన్నో చేశాము. ఎందుకంటే ఇప్పుడు TV9 వాళ్ళు కూడా వచ్చేసారు. వచ్చినందుకు ఈ ఆధారంలో చేస్తున్నాం సార్. అంటే ఇప్పుడు ఈ యొక్క బోన్ ఏర్పాటు చేయడం ముందస్తు జాగ్రత్తగా బాగుంటారు. ఇప్పుడు చుట్టుపక్కల మళ్ళీ ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా, సంఘటన జరగకుండానే చేయడం జరుగుతుంది సార్. ఎందుకంటే ఈ చుట్టుపక్కల కూడా విలేజ్లో 2-3 సార్లు సంఘటన ఈ దూడలను కొరకడం జరిగింది. ఇప్పుడు ఈ వెంకటయ్యని చేను పొలం దగ్గర కూడా కూడా కొరకడం జరిగింది. 3 మేకలలో ఒక మేక బతకడం జరిగింది. 2 మేకల్ని ఒకటేమో తీసుకెళ్ళింది, ఒక మేకనే మొత్తం తినేసింది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్లేస్లోనే మనకు ఆల్రెడీ మేక తీసుకొచ్చి పెట్టింది. ఎందుకంటే మనకి పెట్టిన మూమెంట్లో ఏదే పక్కనే బోన్ పెట్టితే అవకాశం ఉన్నందుకే ఇక్కడ పెట్టాం సార్. మీరు ఇంత తొందరగా మీరు స్పందించారు, ఇంత అప్రమత్తంగా ఉంటుందంటే ముఖ్యంగా ఇక ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీ అని చెప్పేసి మీరు అనుకుని విధంగా స్పందిస్తున్నారా, లేదా నార్మల్గా ఎప్పుడైనా మీ విధంగా స్పందిస్తారా? ఎప్పటికి వెళ్ళనే సార్ మా డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు వెళ్ళి ప్రెజర్ ఎందుకంటే ప్రజలకు హాని చేయడం వల్ల మాకు, ఎందుకంటే జాగ్రత్తతోటే మాకు ముందరికి చెప్తున్నారు. చెప్పేటందుకు మేము, ఎందుకంటే ప్రజలకు ఎలా హానికరం చేయొద్దని మా DF ఇలా కలెక్టర్ మేడం వీళ్ళందరూ ఆధ్వర్యంలో మేము చేయడం జరుగుతుంది సార్. నిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు పై ఆఫీసర్లు ఎవరు వచ్చారు? మీ పై ఆఫీసర్? మా ఆఫీసర్ మా లక్ష్మణ్ సార్. లక్ష్మణ్ సార్ ఇక్కడ డిజిగ్నేషన్ పెంచమూరు సార్. ఆయన హోదైంది ఆయన DF కాదు, ASI. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ASIకి. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు వచ్చారు ఇక్కడికి? నెక్స్ట్ నేను వచ్చాను సార్, ఎనిమల్ ట్రాకర్. థ్యాంక్ యూ అండి కుర్మయ్య గారు. మాకు ఈ యొక్క అమూల్యమైన సమాచారాన్ని మా T9తో షేర్ చేసుకున్నాక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదండి వాస్తవంగా నిన్న ఈ గుండుమాల్ గ్రామంలోని గ్రామ శివారులోని వెంకటయ్య పొలం దగ్గర 3 మేకల పైన చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. ఇటు విషయంలోని ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై చాలా తొందరగా స్పందించి ఈరోజు ఇక్కడ బోన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటు విషయంలో ప్రత్యేకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము T9 న్యూస్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇలాంటి విషయాలలో ముందస్తుగా అప్రమత్తంగా ఉంటూ ఇలాంటి బోన్లు ఏర్పాటు చేయడం, ఇలాంటి కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నెక్స్ట్ మనం ముందు జరిగేటటువంటి ఇలాంటి సంఘటనలు మనము ఆపి కొంత నష్టాన్ని మనము పూడ్చే ప్రయత్నం చేయొచ్చు అనే దాంట్లో భాగంగానే ఫారెస్ట్ ఆఫీసర్లు స్పందించారు. కాబట్టి వాళ్ళ స్పందనకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ T9 న్యూస్తో బాలరాజ్, నారాయణపేట.
బాగుంటుంది సార్ అది మొత్తం వినబడదు అదే అతది అది పైంది లాక్యం వస్తాను వస్తాను కింద చెట్లు పైకి కట్టేసుకుంటా అదే మనం మేకప్ గురించి అని ఎందుకంటే దాపుగా ఉండడం వల్ల మనకు చిత్తపులి డేగా ఉందంటే మ్యాక్సిమం అయితే చిత్తపులి ఇందులో పడదు. ఇదే చిరుతపులి గురించి మనము ఎందుకంటే మేకను పెట్టాం కదా, మేకను పెట్టడం ఎందుకంటే మనకు డేర్గా కనబడితే చిరుతపులి గమనించి చిరుతపులి ఏదో పెట్టిందని ఆలోచనతోటి మనకు మ్యాక్సిమం బోన్ లోపలికి రాకపోవచ్చు. ఎందుకంటే ఈ పొరక వేయడం వల్ల మనకు అడవిలో ఏదైనా చెట్లులా ఉందని అనుకునే అవకాశం ఉండి బట్టి ఇది పొరక పెట్టామంటే అది స్ట్రేట్గా అడవిలో ఉందని అనుకుని మేక పిల్ల సడన్గా బోన్లకు పడడం జరుగుతుంది సార్. ఎందుకంటే అవైలబుల్గా ఇలా పెడితేనే మనకు మ్యాక్సిమం మేకొచ్చి దాని లోపల ఉంటే ఆటోమేటిక్గా చిరుతపులి వచ్చి పడడం జరుగుతుంది సార్. నా పేరు కురుమయ్య, నేను ఎనిమల్ ట్రాకర్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేయడం జరుగుతుంది. ఒక సంవత్సరం అవుతుంది సార్ ఇందులోనే చేయడము. లక్ష్మణ్ సార్గా ఎందుకంటే నేను ఒకప్పుడు స్నేక్స్ క్యాచ్గా చేస్తుంటే స్నేక్ క్యాచ్గా చేయడం వల్ల అందులోకి నాకు తీసుకోవడం జరిగింది. నేను ఇందులోనే చేయబట్టి సంవత్సరం అవుతుంది. ఎందుకంటే నేను ప్రతిగా స్నేక్స్ రెస్క్యూ చేస్తుంటే సో ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఈ చిరుతపులిలు కూడా మేము అవగాహనతోటి మాకు డిపార్ట్మెంట్లో ఆదర్శం ఇచ్చింది సార్.